జనబలమే నా బలమంటూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి ప్రారంభమైన యువగళం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగియనుంది. ఇవాల్టితో కలిపి 226 రోజుల పాటు సాగిన యువగళం 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది. అడుగడుగున అభద్రతాభావం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు. ఏపీలో 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఇవాళ పాదయాత్ర ముగించే సమయానికి లోకేష్ 3132 కిలోమీటర్లు నడిచినట్టవుతుంది. ఒక్క శ్రీకాకుళం తప్ప 12 ఉమ్మడి జిల్లాలను కవర్ చేశారు. 70 సభలు, 155 ముఖాముఖి భేటీలతో పాటు 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు నిర్వహించారు. ప్రజల నుంచి 4353 వినతి పత్రాలు స్వీకరించారు. ఈ యాత్రలో 1.5 కోటి మందితో మమేకమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్తో యువగళం పాదయాత్రను కూడా అక్కడే ముగిస్తున్నారు లోకేష్. అగనంపూడి టోల్ గేట్ సమీపాన గల శివాజీనగర్లో యువగళం పాదయాత్ర ముగించనున్నారు. అక్కడే పైలాను ఆవిష్కరించనున్నారు లోకేష్. అది నారా సింహం. పద 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 యువగళం నవగళమై వినిపిస్తుంది పద.